నో రిస్ట్రిక్షన్స్ ఫర్ మీ. ఒక్క మాట కాదు. ప్రసాద్ ల్యాబ్కి వచ్చే ముందు ఆ బోర్డులన్నీ చూసుకుంటూ వచ్చాను. ఏంటి ప్రసాద్ ల్యాబ్ ఎట్లాగా డెకరేట్ అయిపోయింది అని చూస్తూ ఇలా మెట్లు ఎక్కబోతూ ఏదో ఆనుకుందాం అనుకున్నాను. అదేదో ఒంటిలే కనపడింది. ఒంటి బొమ్మలు బాగా పెట్టారే అనుకొని బొమ్మలా లేదు నిజంగా ఉందని అలా ముట్టుకుందాం అనుకుని ఒంటి లాంటి బొమ్మను ముట్టుకుందాం అనుకుని ఇలా అనేటప్పటికి అంది అది ఏంటని. ఓ బాబోయ్, ఇంకా లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ షేక్ అయిపోయేలాగా. రియల్గా ఇందాక మారుతి గారు చెప్పినట్టుగా గల్ఫ్ని ఎక్కడే పట్టుకొచ్చేసారు. ఇది ఇంకో సందర్భంలో మాట్లాడతానండి. ఒక్క మాట అన్నారు కాబట్టి తక్కువ మాటలు మాట్లాడతాను. మా సునీల్ గారిది నాది జర్నీ మామూలు జర్నీ కాదు. నా ఇంట్లో ఉన్న 4 నందుల్లో 2 నందులు సునీల్ గారి సొంత ఊరు సినిమా ద్వారా నాకు వచ్చి, నేను ఒక 1.5 ఇయర్గా నేను షార్ట్ ఫిల్మ్స్ మీద ఒక ప్యాషన్ తోటి నేను అందులో 3/4 టైం డైవర్ట్ అయి ఉన్నాను. నేను ఎన్ని తీసానన్నది కాదు కానీ నా మైండ్ అందులో విహరిస్తూ ఉంటుంది. ఎలాంటి కథలు ఎన్నుకోవాలి, ఎలా చేయాలి ఇవన్నీ. దానికి ఆ యజ్ఞంలో ఎల్బి శ్రీరామ్ అనే గుర్రాన్ని వదిలింది సునీల్ కుమార్ రెడ్డి గారు. ఫస్ట్ నా సినిమాకి గౌరవ దర్శకత్వం, మార్గదర్శకత్వం అన్నీ చెప్పి మెలకువలు చెప్పి మొదటి కథ తనది నాకు ఇచ్చి నన్ను అందులో పరుగులెత్తిస్తున్నారు. ఆ రకంగా ఏదైనా నాకు అసలు ఎవరిని అడగలేను. ఇంట్లో నా కొడుకుని నా వాళ్ళని కూడా అడగలేదు, నేను ఆయన అడగగలను. సడన్గా నాకు ఈజ్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఎవరిని అడుగుతాం, అది నవ్వుతారు కదా, ఆయన అడగగలను నేను. ఐఎస్ ఈజ్ అండి అని చెప్తాడు, ఆయన నవ్వడు, ఇది కూడా తెలియదా అండ. అంత క్లోజ్ రిలేషన్ అండి. అందుకే నేను పిలవగానే ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా గల్ఫ్ వెళ్ళిన వాడు రిలీజ్ అవ్వడం ఎంత కష్టమో, ఈ సినిమా రిలీజ్ అవ్వదేంటి అని నేను 2 ఏళ్ళుగా వెయిటింగ్ అనమాట. చూస్తుంటే 2 ఏళ్ళు కాదు, ఇది 20 ఏళ్ళు తీసినా అవ్వని సబ్జెక్ట్ ఇది. ఒక రీసెర్చ్ వర్క్ ఎంత చేసినా ఇంకా ఏదో చెప్పాలనిపిస్తుంది. కానీ ఆ 2 గంటల్లోనే సినిమా పూర్తి చేయాలి, అంత రీసెర్చ్ వర్క్ చేయాలి. ఇదేదో ఆ కెమెరామెన్ గారు ఆయన ఈ ఆర్టిస్టులు వేసుకుని కొందరు ఇలాగ షార్ట్స్ వేసుకుని ఫారినర్స్ వెళ్ళిపోతుంటారు డిస్కవరీ ఛానల్లో. ఒక షార్ట్ కోసం ఒక ఏడాది అలా చెట్టును పట్టుకు వేలాడుతుంటారు. చూస్తే పైన చెట్టు పైన పూలు ఉంటుంది, కిందకు దోకలేడు, షార్ట్ తీయలేడు, వాడు తను వెతుకుతున్న పూలు పైనే ఉంటుంది. అట్లాగా చాలా స్ట్రెయిన్, చాలా పెయిన్, ఇదంతా మనం అనుభవిస్తాం సినిమా రిలీజ్ అయ్యాక. ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది ఏదో జోకులు, హాస్యం, కామెడీది అనుకుంటారు. ఒక పెయిన్ఫుల్, ఒక గుండెను పట్టుకున్న కథ కూడా ఎంటర్టైన్మెంట్.